నా కొడుకు ఉద్యోగం వస్తుందని నిన్న ఫోన్ చేసిండప్ప. యాదవ్ నా కష్టాలన్నీ తీరిపోతుంది. ఇవాళ రేపు వస్తానని వాడు. ఈరోజు జాబ్ వచ్చారు, పెద్ద సంతోషపడ్డది అన్నగారు. వెంకటేషు వస్తువేనా? కొంచెం ముందునేనా ఈ గంపేసి వస్తాను. మీరేం పని చేస్తున్నట్టున్నారు. లేదులేనైనా, నువ్వు చేయలేవులేనైనా, నా బాడేసి వస్తానులే. కష్టాలు తీరిపోతుంది అన్నగారు. ఈ పని అవసరం అన్న అన్నగారు మనకి. ఇంకేం పని చేద్దాం అన్నగారు. ఇప్పుడు మీరు ఇంకా పని లేదేం లేదు మనకి. ఇంకా అడిగేది మర్చిపోతున్నాయినా, నీకు ఏం ఉద్యోగంనైనా వచ్చింది అన్నగారు? నాకు టాయిలెట్ కడిగి జాబ్ వచ్చింది అన్నగారు. నెలకి 20,000. ఇంకోసారి చొప్పునైనా అన్నగారు నాకు టాయిలెట్ కడిగి జాబ్ వచ్చింది అన్నగారు. నెలకి 20,000. ఇదేంటైతే? అరే నీ అబ్బా కాదులే, నన్ను నిన్ను చదివించింది ఏదో సాఫ్ట్వేర్ టీచర్ జాబ్ వస్తుందని చదివిస్తే దొంగనా కొడక దొడ్లు కడిగే ఉద్యోగం తెచ్చుకునేనని సిగ్గులేనని చెప్తావులేదు. దొంగనా కొడక, నిన్ను చదివించే బదులు ఒక పెనగా చూపించినా సరిపోతుండే కదలే. దొంగనా కొడక, నిన్ను తంతేనే సరిపోయేది. కొడక పోలే పో కొడక. రేపు నుంచి ఎంపగొడ్లు మేప నీకు వాపుంటే కొడక నీ కథ ఉండదు. రేపు నుంచి చెప్తాను నీ కథ.